హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమారి గారు మనతోనే ఉన్నారు. ఆయన చాలా విషయాలు మన పొలిటికల్ పరంగా మేడం అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. చూస్తే కనుక ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు చేసిన నిర్వాకం చూసినారు. అండ్ టీడీపీ ఎవరైతే ఉన్నారో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది, సస్పెండ్ అవ్వడం. బ్యాక్ డార్క్ సీన్స్ ఏంటి ఇవి, అసలు ఆ వీడియో రిలీజ్ కావడం ఏంటిది, కామం ఎందుకు వస్తుంది ఇలాంటి లీడర్స్ కి? ఒక్కొక్క లీడర్సే బయటపడుతున్నాయి ఈ మధ్య కాలంలో మనకు చూస్తే గనక. ఏంటిది మేడం దీని గురించి మీరేమంటారు? వ్యక్తిగతంగా మనం ఇది చేయడం కరెక్టా కాదా, మనం చేసేది తప్ప రైటా, అసలు ఇది మనం చేసేది చట్ట ప్రకారం నేరమా కాదా అనే విషయాలు ప్రతి వ్యక్తికి తెలియాలి. ఇప్పుడు చట్టాలంటే వేరే ఏమి ఉండవు, నథింగ్ బట్ కామన్ సెన్స్. నీకు ఒక మనిషిగా పిల్లలకు తెలియకపోవచ్చు కామన్ సెన్స్, పెరిగిన వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? నేను ఏం చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు చీమల పుట్ల ఏలు పెడితే ఏమవుతుంది? చీమలు కొడతాయి కదా. అట్లాగే ఎవరి పరిధులు వాళ్ళకి, ఎవరి పరిమితులు వాళ్ళు తెలుసుకొని ఉండాలి, మంచి చెడు. పైగా నువ్వేమీ మామూలు వ్యక్తివి కాదు, ఒక ప్రజాప్రతినిధివి. మరి ఇంతకుముందు ఎన్నిసార్లు ఎలక్ట్ అయ్యాడో తెలియదు, కానీ లాస్ట్ టైం వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా చేశాడు. ఈసారి టికెట్ ఇవ్వకపోయేసరికి టీడీపీ పార్టీలోకి వచ్చాడు. టీడీపీ వాళ్ళు టికెట్ ఇచ్చారు, గెలిచాడు. మరి ఇంత వంటి మీదకి వయసు వచ్చింది, పైగా రాజకీయాల్లో ఉన్నావు, రోజు 10 మందితో కలుస్తుంటావు, పైగా ప్రజాప్రతినిధి. ఎట్లా నువ్వు ఇలాంటివి చేస్తే? ఇప్పుడు ఆమె రికార్డ్ చేసింది. అసలు ఆమె ఉద్దేశము, ఆమెని నువ్వు ఇష్టపడటము, ఆవిడ్ని నీకు నచ్చినట్లుగా చేసుకోవడం వెనకమాల నీ ఉద్దేశం అయితే ఒకటే. ఆమె ఉద్దేశం కాసేపు పక్కన పెడదాం. నువ్వు ఒక ప్రజాప్రతినిధివి కదా, పార్టీలో నాయకుడివి, ప్రజలకి ప్రతినిధివి. నువ్వు తప్పు చేస్తే ఎట్లా? ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడతావంటే ఆమె నన్ను నాతో ఉండటానికి ప్రయత్నం చేసింది అని చెప్పొచ్చు నువ్వు చెప్పాలంటే. అయితే నీ బుద్ధి ఏమైంది? ఆమె ఒక వ్యక్తి సమాజంలో, నువ్వు అటువంటి కొన్ని లక్షల మంది వ్యక్తులకి నువ్వు ప్రజాప్రతినిధి, వాళ్ళందరి తరఫున నువ్వు రిప్రజెంటేటివ్ గవర్నమెంట్కి. ఇప్పుడు సత్యవేడ్ నియోజకవర్గం ఉంది, ఆ నియోజకవర్గంలో ఎంత తక్కువ వేసుకున్నా ఒక 3 లక్షలు 4 లక్షల ఓట్లు ఉంటాయి. వాళ్ళందరికీ నువ్వు ఇప్పుడు ప్రజాప్రతినిధి. నీ బుద్ధిలా గడ్డిదింది. ఏం మాట్లాడతారు? రాజకీయాలకు ఎంత మచ్చండి ఒక రకంగా ఇది కదా. అంటే ఈయన ఏదో మొదటిసారి చేశాడు, ఈయనతోనే ఆగిపోద్ది అంతా అని నేను అనను. కానీ ఎవరికి వాళ్ళు, వేరే వాళ్ళు చేశారు నేను చేస్తాను, వేరే వాళ్ళు చేస్తారు కాబట్టి నేను చేస్తాను అంటే ఎలా కుదురుతుంది? నువ్వు ఒక ప్రజాప్రతినిధి అయినప్పుడు నీకు బుద్ధి జ్ఞానం పనిచేయాలి. నువ్వు ఎట్లా అసలు నువ్వు రేపొద్దున ఏం జస్టిఫికేషన్ చేసుకుంటావు? నిన్న కాక మొన్న ఎమ్మెల్యే అయ్యావు, ప్రజలకు నువ్వేం చేసి ఏం ఓడబొడిచానని చేయాల్సిన పనులు నీ ముందు ఇన్ని పనులు నీ ముందు ఉంటే నువ్వు ఎన్నో వాగ్దానాలు చేసి గెలిచావు. ప్రజలు కూడా నువ్వు చెప్పిన మాటలు నమ్మి, నీ పార్టీని నమ్మి నీకు ఓట్లు వేశారు. నువ్వు ఇప్పుడు నీ పరువు తీసుకున్నావు, నీ పార్టీ పరువును కూడా తీసావు. నీకేం హక్కు ఉంది ఇట్లాంటివన్నీ చేయటానికి? ఒక ప్రజాప్రతినిధి ఇలా చేయడము అంటే అచ్చోసిన ఆంబోతులాగా నేను ఊరిమే పడి తిరుగుతాను అంటే, ఇప్పుడు ఆమె ఏమంటుంది? ఈయన బారిన పడిన వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు అని చెప్తుంది, ఇంకా ఉన్నారని చెప్తుంది. అయితే ఇతను పార్టీలోకి వచ్చి అంతా చేసి 4 నెలలు 5 నెలలు 4 నెలలు 5 నెలల్లోనే 100 మందిని 1000 మందిని అతను చెరబట్టాడు అంటే కొంచెం నమ్మేలాగానూ లేదు. అంటే ఇతను వైసీపీలో ఉన్నప్పుడే ఇలా ఉన్నాడా? నువ్వైతే వైసీపీ పార్టీ కాదు, నువ్వు తెలుగుదేశం. ఇప్పుడు ప్రెజెంట్ ఈమె తెలుగుదేశం, ఇతను తెలుగుదేశం. ఈమె ఎప్పటి నుంచో తెలుగుదేశంలో ఉంది. ఇప్పుడు ఆ వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు చాలా మంది ఇతని ద్వారా ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ వచ్చి నీకు చెప్పి నిన్నేమన్నా ప్రతినిధిగా పంపించారా? ఇవన్నీ ప్రశ్నలే. కానీ వాళ్ళందరి ప్రశ్నలు అవునా కాదా అనేది పక్కన పెడితే నువ్వు చేసింది మటుకు సమర్థించుకునేలాగా లేదు. ఇప్పుడు ఒకవేళ ఆమె మాట్లాడిందంతా అబద్ధం అని తేలింది అనుకుందాం. ఆమె ఒక్క మనిషి నష్టపోతుంది. కానీ నువ్వు తప్పు చేస్తే ఎంతమంది ముందు దోచుగా నిలబడతావు? రాజకీయ నాయకులకు ఆ మాత్రం సెన్స్ ఉండాలి, ఒక బాధ్యత అనేది ఉండాలి. ఇంత బాధ్యతారహితంగా ఉంటే రాజకీయాల్లో ఎట్లా మనకి వస్తారు? అసలు మిమ్మల్ని ఏమని నమ్మి ప్రజలు ఓట్లేశారు? ఇప్పుడు అసలు ఈ లైంగిక వేధింపులు అనేవి అన్ని రంగాల్లో ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే అన్ని రంగాల్లోనూ మనుషులే ఉంటారు కాబట్టి, మనుషుల బుద్ధి ఇంత గడ్డి తింటది కాబట్టి ఉన్నమాట వాస్తవం. కానీ ఏ రంగంకి ఆ రంగము, ఆ రంగంలో ఉంది ఈ రంగంలో ఉంది అని చెప్పి నేను చేస్తాను అంటే కుదరదు కదా. సమాధానం చెప్పుకోవాల్సి వస్తే నువ్వు ఒంటరివే అవుతావు. వేరే వాళ్ళందరూ వాళ్ళు చేశారు కాబట్టి, లేదా వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళు నాకు సపోర్ట్ వస్తారు, చేసిన వాళ్ళు సపోర్ట్ వస్తారు, చేయని వాళ్ళు సపోర్ట్ వస్తారంటే ఎట్లా కుదురుతుంది?
కుదరదు కదా. నీకు నువ్వు ఇప్పుడు సమాధానం చెప్పి తీరాలి. ఇక్కడ అవును. ఇప్పుడు సస్పెండ్ చేశారు నీ పార్టీ అధ్యక్షులు, ఏం లాభం? నువ్వు ఎమ్మెల్యే ఏం లాభం? నీ కెరీర్ ఒక రకంగా ముగిసినట్లే కదా. ఆయన సస్పెండ్ చేశారు అంటే రేపొద్దున, ఇప్పుడంటే వరదల హడావుడిలో వీటిలో ఉన్నారు, కానీ రేపొద్దున మీటింగ్ పెట్టి నేను రాజీనామా చేయమన్నా కానీ చేయగలిగింది ఏమీ లేదు నువ్వు. అవును. ఇప్పుడు ఇలాగే కేరళలో సినిమా యాక్టర్ మీద సిపిఎం సభ్యుడు ఒక ఆయన, శాసనసభ్యుడు ఇలాగే చేస్తే వాళ్ళు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయమని చెప్పి అడిగారు. అందరూ డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే 35 మంది ఎంపీలను 150 మంది ఎమ్మెల్యేలు ఉండగలిగింది, వాళ్ళందరినీ సస్పెండ్ చేయకుండా మమ్మల్ని సస్పెండ్ చేయమంటారా అన్నారు. మళ్ళీ ఏం ఆలోచించుకున్నారో ఏమో కానీ వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు సస్పెండ్ చేసేసారు. ఇప్పుడు ఈయన కూడా సస్పెండ్ చేసేసారు. ఏమి ఆశించి మీరు రాజకీయాల్లోకి వచ్చారు? ఇలా రాజకీయాల్లోకి వస్తే ఇట్లా అమ్మాయిలకు దొరుకుతారు, వాళ్ళతో రాసలీలలు చేద్దామని వచ్చారా మీరు? సినిమా ఇండస్ట్రీలో కూడా ప్రొడక్షన్ హౌస్లు పెడుతున్నాము, నటీనటులు కావాలి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు. చాలా మంది పాపం అమ్మాయికులు నిజంగానే ఎన్ని ప్రొడక్షన్ హౌస్లు కావాల్సి చాలా మంది అప్లికేషన్లు ఇస్తారు. అసలు నిజంగా కొత్త నటీనటులు కావాలి అంటే ఎవరు ఇలా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వరు. ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఇలా చెప్పారు అంటేనే ఇది ఏదో ఒక బోగస్ అని, ఫేక్ అని. అయితే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఇంటర్వ్యూలకు వచ్చిన తర్వాత వీళ్ళని రకరకాలుగా మాయ చేసో లేకపోతే వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకునో వాళ్ళని కొన్ని రోజుల పాటు వాళ్ళ విలాసానికి వాడుకుని వదిలేస్తారు. ఇప్పుడు ఈ రాజకీయాల్లో కూడా కొంతమంది ఇలాగే చేస్తున్నారనేది అర్థమవుతుంది. ఏదో ఆశ పెట్టి అది ఇప్పిస్తాము, ఇది ఇప్పిస్తాము, ఉద్యోగాలు ఇప్పిస్తాము. అసలు నన్ను అడిగితే రాజకీయ నాయకులకు కూడా ఇప్పుడు మనకి 2013లో వచ్చిన మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం అనేది ఒకటి ఉంది. అది ఆఫీసుల్లో వర్తిస్తుంది, గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు, ప్రైవేట్ ఆఫీసులు కావచ్చు, ఎక్కడైనా వర్తిస్తుంది. రాజకీయాలకు కూడా దాన్ని ఆపాదించాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేస్తే ఇట్లా రాజకీయ నాయకులు ఎవరైనా ఇలాగ చేస్తే గనక ఆ దీని ప్రకారం శిక్షించాలి అనేది ఉంటది. ఇప్పుడు ఈమె చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నేను రీచ్ అవ్వడానికి ట్రై చేశాను, వాళ్ళు నాకు దొరకలేదు, అది ఇది అని చెప్తుంది. అలా కాకుండా అసలు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాల్సి. ఇప్పుడు జత్వాని పెట్ల బాంబేలో అయితే పెట్టినంత మాత్రాన ఆమె ఇబ్బందులు పడింది, అది వేరే విషయం. కానీ చట్టం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కంపల్సరీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీలో అతన్ని సస్పెండ్ చేస్తారేమో, కానీ చట్టం ప్రకారం అయితే శిక్షించలేరుగా. చట్టం ప్రకారం శిక్షించే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి మీరు చట్టం తలుపు తట్టాలి, అవసరమైతే కోర్టుకు వెళ్ళాలి. పోలీస్ స్టేషన్లో కనుక కేసు నమోదు చేసుకోకపోతే మీరు కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు. ఫలానా అతను నన్ను ఈ విధంగా, ఇప్పుడు జత్వాని విషయంలో అలాగే జరిగింది. కంప్లైంట్ తీసుకోకపోతే బాందాకోర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఆమె హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చుకుంది, అప్పుడు అతని మీద ఎఫ్ఐఆర్ చేశారు. అట్లా నువ్వు ఎఫ్ఐఆర్ చేయించి ఉండాల్సింది అసలు. అందుకని మహిళలు కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మగవాళ్ళు ఇలా ఉన్నారు కరెక్టే, మనం కూడా ఒక పబ్లిక్ లోకి వస్తున్నప్పుడు రాజకీయాలు లాంటి ఒక పెద్ద విస్తారమైన ప్లాట్ఫామ్ ఇది, ఈ ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నప్పుడు మనం కూడా మనుషులు ఎవరు ఏంటి ఒక అంచనా వేయాల్సిన అవసరం ఉంది. మీరు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారని చెప్తున్నారు, అలాంటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అతను అంతకుముందే నీకు వాట్సాప్లో ఫోటోలు పెట్టమని అడుగుతున్నప్పుడు నీతో వాట్సాప్ కాల్స్ అడుగుతున్నప్పుడు అసలు పార్టీకి దీనికి ఏంటి సంబంధం? పార్టీ పని విధానానికి కార్యాచరణకి దీనికి అసలు వాట్సాప్ ఎందుకు అడుగుతున్నాడు, వ్యక్తిగతంగా నీ ఫోటోలు ఎందుకు అడుగుతున్నాడు అన్నప్పుడు అతని పైన అసలు కంప్లైంట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇంకా ఆ పార్టీలోనే పనిచేయాలి అనుకుంటే అధినేత దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీ జిల్లా ఇన్ఛార్జో లేకపోతే అవసరం అనుకుంటే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అతను మాట్లాడుకుందాం రమ్మని హోటల్కి పిలిస్తే మీరు హోటల్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? హోటల్ ఏమి పార్టీ ఆఫీస్ కాదు కదా, అదే పార్టీ ఆఫీస్లో అయితే ఇలా జరిగేది కాదు కదా. అందుకని చెప్పి ఆలోచించాలి. ముఖ్యంగా మట్టుకు ఏది ఏమైనా మహిళ పైన ఈ విధంగా చేయడం అనేది చాలా చాలా దారుణమైన విషయము. అందుకని నేను రెండు కలిపి చెప్తున్నా, వీళ్ళేం చేయకూడదో చెప్తున్నాను, వీళ్ళేం చేయాలో చెప్తున్నాను. వీళ్ళు ఖచ్చితంగా ఇట్లా మహిళల పట్ల ఇలా ప్రవర్తించడం తప్పు, చట్టరీత్యా నేరము, మీకు శిక్షలు ఉంటాయి. కానీ అలాగే మహిళలు కూడా రెండో వైపు నుంచి మనం పార్టీలో పనిచేయడానికి వచ్చాము, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము అనుకున్నప్పుడు ఇలాంటి ఒక ప్రైవేట్ ప్లేస్కి వెళ్ళడం కరెక్ట్ కాదు. పిలవగానే వెళ్ళడం అవసరం కాదు. పార్టీ ఆఫీస్లో ఉంటారు, 4 ఉంటారు, భయం ఉండదు, మనకి రక్షణ ఉంటుంది.
అసలు రక్షణ లేని ప్రదేశాలకి వెళ్ళడము అనేది, అసలు హోటల్ రూము అనేది అతను బుక్ చేసింది, అతను బుక్ చేసిన రూమ్కి మీరు వెళ్ళడము అనేది మట్టుకు ఇట్లాంటి విషయాల్లో మహిళలు కూడా జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నాను. కానీ అతన్ని సస్పెండ్ చేసి చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి స్టెప్ వేశారు. ఇలా ఎవరన్నా చెయ్యాలనుకున్న వాళ్ళందరికీ కూడా కరెక్ట్గా అతను మంచిగా అసలు మంచి గుణపాఠము పైగా కీలేరికి వాత పెట్టినట్టు. వైసీపీ పార్టీలో దాదాపు ఒక 7-8 మంది మీద ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ అధ్యక్షుడు ఒక్క మాట మాట్లాడింది కనిపించలేదు. ఇప్పుడు ఇదేమవుద్దంటే ఇట్లాంటి ఎఫెక్టు సామాన్య ప్రజలు ఇట్లాంటి వార్తల్లోకి వచ్చిన తర్వాత కూడా చర్య తీసుకోలేదు అనుకోండి, ఓహో పార్టీలు అంత పెద్దవాళ్ళకే ఏమీ లేనప్పుడు సామాన్యులకు మందేం పోయింది అనుకుంటారు. అందుకని యథా రాజా తదా ప్రజ అనే విషయం ప్రకారం రాజకీయ నాయకులు అలాగే అధికారంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నిజాయితీ కంటే కూడా ముఖ్యంగా చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో చూస్తే కనుక మనకు హైడ్రా అనేది చాలా అందరికి చెవులలో ఎవరి దగ్గర చెవురుల దగ్గర ఉందో FTL దగ్గర ఉన్నదో వాళ్ళందరికీ గూగుల్ పుట్టిస్తుంది. అండ్ ఓవైసీ గారి మీద కూడా ప్లాన్ చేయడం జరిగింది, వాళ్ళ కాలేజ్ కూడా కూలగొడతారన్నది విషయం జరిగింది. ఎన్ కన్వెన్షన్ హాల్ కూడా కూలగొట్టడం జరిగింది. అయితే అందరు ప్రశ్నించడం ఏంటంటే తన పార్టీ వాళ్ళను ఎందుకు చేస్తలేడు, ఆపోజిట్ పార్టీ వాళ్ళనే ఎందుకు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని అడుగుతున్నారు. దీనికి మీరు ఏమంటారు మేడం? ఇప్పుడు రంగనాథ్ గారు పోయిన వారం ఒక కూల్చేసిన 18 కట్టడాల్ని ప్రెస్కి రిలీజ్ చేశారు. ఈ 18 కట్టడాల్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, ఏ పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది చూసిన తర్వాత కూడా మనం అలా ఎలా అనగలం? ఆ వచ్చిన కంప్లైంట్ అసలు వాస్తవమా కాదా అనేది కూడా వాళ్ళు శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా చూసుకుంటున్నారు, చూసుకునే వాళ్ళు వస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళు శాటిలైట్ ద్వారా వాళ్ళు గూగుల్ ఎర్త్ ద్వారా నిర్ధారించుకుని ఇది చెరువు, ఈ చెరువు ఇంత విస్తీర్ణం ఉంది, ఇప్పుడు ప్రస్తుతం ఇంతే ఉంది, 1970s రికార్డ్ అయిన వాటితోటి ఇప్పుడు వాటిని సరిపోల్చుకుంటున్నారు. అంటే దాదాపు ఎంతండి 50 ఏళ్ళు 54 ఏళ్ళు చూసుకుంటున్నారు. మరి ఇంత శాస్త్రీయంగా వాళ్ళు వెళ్తున్నప్పుడు ఎవరికైనా మీకు ఒక అనుమానం ఉంటే గనక ఫలానా కట్టడం అలా ఉంది, ఇప్పుడు గూగుల్ కానీ శాటిలైట్ పిక్చర్స్ కానీ ఏ ఒక్కరి చేతిలో ఉండేవి కాదు, అందరూ చూసుకోవచ్చు. మీ దృష్టికి ఎవరికైనా ఇలా విమర్శ చేయదలుచుకున్న వాళ్ళు మీ దృష్టిలో అలాంటి కట్టడం ఏదన్నా ఉంటే గనక చెప్పచ్చు, కంప్లైంట్ చేయొచ్చు. ఇవాళ ఓపెన్ ఫోరమ్స్ బోర్డు ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఇవాళ రాజ్యం వెళ్తున్నాయి. అందుకో యూట్యూబ్ ఛానల్ ఉంది, ఏ ఒక్కళ్ళకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేసినా దాన్ని చూస్తూనే ఉంటారు. అవును, ప్రజల దృష్టికి వచ్చేస్తుంది. ప్రజల దృష్టికి వచ్చిన తర్వాత నాయకుల దృష్టికి వెళ్ళడం ఎంతసేపు అండి? అసలు ప్రజల దృష్టికి రావడమే లేటు. ఇదివరకు ప్రజలకి డైరెక్ట్గా ఏమి సమాచారం తెలిసేది కాదు, ఇప్పుడు డైరెక్ట్ గా ప్రజలకు సమాచారం తెలుస్తుంది. ఇప్పుడు అరచేతిలో వైకుంఠం లాగా అరచేతిలోకి మనకి మొత్తం సమాచారం అంతా వచ్చేస్తుంది. తెలిసిపోయినప్పుడు మీకు ఏం డౌట్, ఎవరి మీద డౌట్ ఉంటే వాళ్ళ మీద మీరు చెప్పండి. కాకపోతే ఇక్కడ హైడ్రాలో అందరి మీద నిబంధనలు అతిక్రమించిన అందరి మీద చర్యలు తీసుకోవడానికి కాస్త టెక్నికల్గా హర్డిల్స్ ఉన్నాయి. ఆ టెక్నికల్ హర్డిల్స్ ఏంటంటే ఈ టెక్నికల్ హర్డిల్స్ని క్రియేట్ చేసింది కూడా గత ప్రభుత్వమే. హైడ్రా అనేది చాలా శక్తివంతంగా పనిచేసింది అనుకోండి, పూర్తి స్థాయిలో బయటపడేవన్నీ ఈ 10 ఏళ్ల మోసాలే బయటపడతాయి. ఈ 10 ఏళ్లలోనే ఎక్కువ అక్రమాలు జరిగినాయి. ఎలా జరిగినాయి అంటే ఇంకా ఎవరు సరిదిద్దలేనంత రీతిలో చేశారు వాళ్ళు. ఇప్పుడు ఒక అధికారి పొరపాటు చేస్తే ఇంకొక అధికారి దాన్ని సరిదిద్దడానికి అవకాశం ఉంది. అలా సరిదిద్దే అవకాశం లేనంత ఇదిగా వీళ్ళు తప్పులు చేసేశారు. ఇప్పుడు వీళ్ళు హైరైజ్ అపార్ట్మెంట్స్కి పర్మిషన్స్ ఇచ్చారు. ఈ హైరైజ్ పర్మిషన్స్ చెరువుల దగ్గర పర్మిషన్ ఇచ్చింది ఈ 10 సంవత్సరాల కాలంలోనే. అంతకుముందు కూడా చెరువుల దగ్గర పర్మిషన్ ఇచ్చింది ఉంది. ఇండివిజువల్ హౌసెస్కి పర్మిషన్ ఇచ్చేటప్పుడు మహా అయితే ఆ ఇంటి ఓనరు, ఒక రెవెన్యూ ఇన్స్పెక్టరు, ఒక HMD ఎంప్లాయీ, ఒక ముగ్గురు కలిసి ఒక మాదిరిగా కుమ్మక్కయ్యి ఒక ఇంటికి పర్మిషన్ తీసుకోగలుగుతారు. కానీ ఒక పెద్ద హైరైజ్ బిల్డింగ్కి పర్మిషన్ తీసుకోవాలి అంటే అది పూర్తి పై స్థాయిలోనే జరగాలి. అంటే ఏ స్థాయిలో జరగాలంటే చెరువు విస్తీర్ణాన్ని తగ్గించగలిగేంత, FTL బఫర్ జోన్లు ఫిక్స్ చేయించగలిగేంత. ఒకవేళ FTL బఫర్ జోన్ ఫిక్స్ చేసి ఉన్నా కానీ పర్మిషన్స్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు. ఆ ఉపాయాల ప్రకారం ఎలా మేనేజ్ చేయాలి అనేది ఒక వ్యాపారస్తుడికి తెలుస్తుంది, ఒక రాజకీయ నాయకుడికి తెలుస్తుంది, ఒక అడ్మినిస్ట్రేషన్లో ఆఫీసర్లకి తెలుస్తుంది.
వీళ్ళందరూ కొమ్మక్కైతేనే ఒక వెధవ పని చేయగలరు. Yeah. మళ్ళీ ఈ నలుగురు కలిస్తేనే ఒక మంచి పని అయినా చేయగలుగుతారు. అవును, రెండు విధాలుగా ఉన్నాను. అసెంబ్లీలో ఒక చట్టం చేశారండి ఓ పని గురించి. అవును. ఆ పని కంప్లీట్ కావాలంటే ఈ నలుగురు ఉండాలి అక్కడ. Yes. అలాగే అది ఆ పని అవ్వకుండా ఉండాలి, కొంతమందికి లాభం జరగాలి అంటే ఈ పని జరగకూడదు అనుకోండి, ఈ నలుగురే ఆ పని చేయకుండా చేయగలరు. అలాగే ఒక అతిక్రమణ కావచ్చు, ఒక ఆక్రమణ కావచ్చు, చట్టబద్ధం అయిపోవటానికి కూడా కారణం ఈ నలుగురే. ఇంక మీరు స్వార్థపరులైన నలుగురు వల్లే ఈ సమాజం ఈ విధంగా అయిపోయింది. ఎక్కడైనా అవినీతి చూడండి, అవినీతికి కూడా మూల కారణం ఈ నలుగురే. Yes. పౌరులను కూడా ఏం తక్కువ అనుకోవటానికి వీల్లేదు. పౌరులు చేసుకునేది పౌరులు అమాయకమైన పౌరులేం కాదు, వీళ్ళు ఎర్రి గొర్రెల్లాగా ఓట్లేస్తారేమో కానీ వాళ్ళ పనులు చేయించుకునేటప్పుడు మంచిగానే చేయించుకుంటారు. ఇప్పుడు ఒక ల్యాండ్, చెరువు దగ్గరలో ఉన్న ల్యాండ్ FTLలో ఉంది. FTLలో లేదు అని రాంగ్ స్కెచ్లు గీసి ఒక మ్యాప్ ఇచ్చేస్తారు. ఆ మ్యాప్ ఇచ్చిన తర్వాత ఆ మ్యాప్ చూసి ఇంకొక డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మ్యాప్ ఇచ్చిన తర్వాత నేను ఎందుకు క్వశ్చన్ చేయాలని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళిపోతారు. అలా 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 ముందుకు వెళ్ళిపోద్ది. ఇదంతా ఈ దొంగతనం ఎప్పుడు బయటపడుతుందంటే ఆ చెరువుకు వరదలు వచ్చిన తర్వాత, ఆ నీళ్ళు ఇంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు బయటపడుతుంది. ఒకవేళ ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పాటు వరదలు రాలేదనుకోండి, వర్షాలు ఎక్కువ కురవలేదనుకోండి, అప్పుడప్పుడు జరుగుతుంటుంది మనకి. జరగనప్పుడు ఈ 4-5 సంవత్సరాలు కవర్ అయిపో సాఫీగా అయిపోతుంది. ఈలోపు ఇంకొకడెవడో ఇంతకంటే పవర్ఫుల్ వాడు ఇంకొంచెం అవతలకి వెళ్ళి ఇంకా మట్టి పోసి కట్టేస్తాడు. వాడు అవతల కట్టిన తర్వాత వాడింట్లోకి నీళ్ళు వచ్చాయి కదా, వీళ్ళింట్లోకి నీళ్ళు వచ్చేది. కానీ ఎప్పుడో ఒకసారి ఎన్ని చెత్తా చెదారం అంతా జరిగిపోయిన తర్వాత ప్రకృతికి కోపం వచ్చి ప్రకృతి మన మీద ప్రతీకారం తీర్చుకుంటుంది. అప్పుడు వీళ్ళందరూ మునుగుతారు. అప్పుడు ఈ సమస్య కనిపిస్తుంది మనకి. మరి ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు హైడ్రా పనిచేయడం తప్పు ఎలా అవుతుంది? హైడ్రా పనిచేయవలసిందే. నేను మొదటే చెప్పినట్టు హైడ్రా నిష్పక్షపాతంగా ఉండాల్సిందే. మన పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని ఉండటానికి వీల్లేదు. అందరికీ కలిపి ఒకే న్యాయం లాగా ఉండాలి. ఇకపోతే ఈ చెరువులకు సంబంధించి FTL బఫర్ జోను 100% ఫిక్స్ చేసి ఉన్నట్లయితే గత ప్రభుత్వం ఈ రోజు ఇలాంటివి జరిగేది. మనం గత ప్రభుత్వమే అని మాట్లాడుకునే ఉపయోగం లేదు. అంతకంటే ముందు కాకపోతే ఈ 10 సంవత్సరాల్లో జరిగింది ఏంటి అంటే, అన్ని సంవత్సరాలు చేసిన విధ్వంసం ఒక ఎత్తు, ఈ 10 సంవత్సరాలు జరిగింది ఒక ఎత్తు. ఎలా చేశారు అంటే, నాకేమీ TRS మీద వ్యక్తిగతమైన కోపం లేదు, నేను ఉన్నట్టు మాట్లాడతాను. ఏం చేశారంటే వీళ్ళు, మనం ఎగ్జాంపుల్ దుర్గం చెరువు తీసుకో. దుర్గం చెరువు FTL బఫర్ జోన్ ఫిక్స్ కాలా, ఇంతకుముందు ఫిక్స్ కాలేదు. అలాగే చెరువుకి ఎత్తైన కట్టలు కూడా లేవు. చెరువులో నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు నెక్టార్ గార్డెన్స్ మునిగిపోయేది, అక్కడ పక్కన ఉన్న డాక్టర్స్ కాలనీ మునిగిపోయేది, అక్కడ ఉన్న ఇంకొక కాలనీ కూడా మునిగిపోయి నీళ్లు వచ్చాయి. మనం ఒక రకంగా ఈ కావూరి హిల్స్లో నుంచి ఇనార్బిట్ మాల్కి వెళ్ళాలి అంటే కనుక బాగా పీక్ ఆగస్టులో మంచి వర్షాలు పడతాయి కదా, ఆగస్ట్ నెలలో వెళ్ళాలి అంటే నీళ్ళల్లోనే వెళ్ళేది కారు ఎప్పుడైనా. అలాగే నెక్టార్ గార్డెన్స్ వాళ్ళు అసలు మొత్తం ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. ఇళ్లలో చెరువు పక్కన ఇళ్లలోకి నీళ్లు వచ్చినాయి అంటే అర్థం ఏంటంటే అది FTLలో ఉంది అని అర్థం. మరి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నెక్టార్ గార్డెన్స్ లోకి నీళ్లు వెళ్ళడం మీరు చూశారు. సరే, పాత వాళ్ళందరూ దొంగలు వెధవులు, వాళ్ళు సరిగ్గా పనిచేయలేదు అనుకుందాం. మీ హయాంలో దుర్గం చెరువులోంచి నెక్టార్ గార్డెన్స్లోకి డాక్టర్స్ కాలనీలోకి నీళ్లు వస్తున్నప్పుడు మీరు ఏ ఉద్దేశంతో ఆ చెరువుకి ఎత్తైన కట్టలు కట్టి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఎందుకు చేశారు? బ్యూటిఫికేషన్ ఎందుకు చేశారు? దాన్ని మళ్ళీ ఇంకొక రియల్ ఎస్టేట్ కంపెనీకి మీరు దత్తత ఎందుకు ఇచ్చారు? CSR ఫండ్స్ కింద. అలాగే మల్కం చెరువు, అలాగే కాజాగూడ పెద్ద చెరువు, అలాగే వాసవి కంపెనీకి ఇచ్చిన చెరువులు కావచ్చు. నిన్న దాదాపు ఒక హైదరాబాద్లో ఒక పెద్ద చెరువులు, ఒక 50 చెరువులు ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలకి దత్తత ఇచ్చింది మొత్తం వచ్చేసింది స్టోరీ. ఇవన్నీ ఇచ్చింది ఎవరి కాలంలో? ఎవరైనా తెలివి ఉన్నవాళ్ళు, తెలివి మంతులు దొంగ చేతికి తాళాలు ఇస్తారా? తాళాలు మన దగ్గర, దొంగని తెలిసి దొంగకి తాళం ఎందుకు ఇచ్చావు నువ్వు? ఇది కదా అసలైన ప్రశ్న. ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి హైడ్రాన్ తప్పు పడితే ఎట్లా? అక్కడ హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి, పొరపాటు చేసింది గవర్నమెంటే కాదని అనట్లా. అది పొరపాటు చేయడానికి ఎవరు కారణం? ఇప్పుడు మీరు ఇంకెట్లా మాట్లాడతారు?
అసలు మీకేమి నైతిక హక్కు ఉంది వాటి గురించి మాట్లాడడానికి? ఇప్పుడు వీళ్ళు చాలా ప్రేమ ఒలకబోస్తున్నారు. ఏమని? అక్కడ కొనుక్కున్న వినియోగదారుల పరిస్థితి ఏంటి? వాళ్ళు రూపాయి కష్టపడి కొనుక్కుంటారు కదా, కాదని ఎవరు అనట్లా. మరి వాటికి పర్మిషన్లు ఇచ్చేప్పుడు మీకు తెలియదా వాళ్ళందరూ కష్టపడి కొనుక్కుంటారు? అప్పుడు కూడా తెలుసు కదా మీకు. అందుకని ఈ హైడ్రాని ఎవరైనా వ్యతిరేకించారు అంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రకృతిని వ్యతిరేకించే వాళ్ళని అనుకోవాలి. లేదు అనుకుంటే వాళ్ళ సొంత లాభాలు ఉన్నాయని అనుకోవాలి. లేదు వాళ్ళ తప్పులు బయటకు వస్తాయనే ఒక భయంతోటైనా హైడ్రాని వ్యతిరేకించాల్సి తప్పితే, ఇప్పుడు నేనున్నానండి, మీరున్నారండి, మనం ఎందుకు వ్యతిరేకిస్తాం హైడ్రాని? ఇప్పుడు నాగార్జునకు 3 ఎకరాలు పోయింది, ఎవరికేం పోయింది? ఎవరికి నష్టం? ఎవరికి నష్టం లేదు. నన్ను అడిగితే నాగార్జున కూడా నష్టం లేదు. అయిపోయింది, సంపాదించుకున్నాడు. సంపాదించుకోకపోయినా నష్టం లేదు. ఎందుకో చెప్పమంటారా? ఆయన కట్టింది బఫర్ జోన్ లో, ఆయన కట్టింది FTL లో. అసలు ఇన్ని రోజులు గోడ కట్టినందుకు అతనికి ఫైన్ వేయాలి నన్ను అడిగితే. ఇన్నాళ్ళు అతను దాని మీద సంపాదించుకున్న డబ్బుల్ని కొన్ని డబ్బులు ఇచ్చి ఆ చెరువు బాగు చేయడానికి అతను కంట్రిబ్యూషన్ ఇవ్వాలి నన్ను అడిగితే. దాన్ని మురికి కోపం చేసేసాడు. ఒకప్పుడు మంచినీటి చెరువు అది. చెరువులన్నీ మంచినీటి చెరువులేనండి. ఈ చెరువుల్లోనే వ్యవసాయం చేసుకునేవాళ్ళు ప్రజలు, ఈ చెరువుల్నే మంచినీళ్ళు తాగేవాళ్ళు. పాత రోజులు ఇంటింటికి ఎవరిచ్చారండి నీళ్లు? ఇప్పుడు ఇస్తున్నారు కానీ ఇంటింటికి ఇచ్చేవాళ్ళు కాదు. ఆ ఊర్లో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవాళ్ళు అందరూ మంచినీళ్ళు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇదంతా జరిగిపోయిన కథ. ఇప్పుడైనా మన నగరాన్ని మనం బాగు చేసుకోవాలి అని అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు హైడ్రాకి సహకరించాలి. ఇప్పుడు చెరువుల సంగతి ఇది అయిపోయింది. నాలాల మీద ఆక్రమణలు ఉన్నాయి, మూసి మీద ఆక్రమణలు ఉన్నాయి. ఈ ఆక్రమణలు తీస్తూ ఉంటే అన్ని పార్టీల వాళ్ళు ఒకటిగా అవ్వాలి, ఒకటిగా హైడ్రాకి సహకరించాలి. ఈ హైడ్రా అనేది ప్రభుత్వ పథకంగా చూడకండి, ప్రకృతికి పనికొచ్చే పథకం అది, జనాలకు పనికొచ్చేది. ఇప్పుడు విజయవాడలో వరదలు వచ్చినాయండి, ఆ దారుణం చూడగలుగుతున్నావా? దానికి కొన్ని పనులు గనక ప్రభుత్వాలు ముందే మేల్కొని చేసి ఉన్నట్లయితే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆక్రమణ చేసేశారు, బుడమేరు కట్టని ఆక్రమణ చేసేసి బిల్డింగులు కట్టేసుకున్నారు. కాలం చిన్నదైపోయింది, వరద వచ్చింది, ఎక్కువ ఫ్లడ్ వచ్చింది, కొట్టుకుపోయింది. అసలు ఇప్పుడు కాలువ లేదు, ఏమీ లేదు. ఈ పక్కన కట్టిన బిల్డింగులు పైకి కనిపిస్తున్నాయి అంతే. మరి ఇది నష్టపోయింది ఎవరు? ఈ బిల్డింగుల వాళ్ళకి ఇప్పుడు నాగార్జునకి ఏ నష్టం జరిగింది? ఏమి నష్టం జరగల. ఈ బిల్డింగుల వాళ్ళకి కూడా ఏమీ కాదు. ఎవరైతే పేదవాళ్ళు రూపాయి కష్టపడి చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి నష్టం. అందుకే ప్రభుత్వాలు ఏది ఏమైనా సరే ఇలా వరదలు వస్తాయి అనే ఒక అనుమానం ఉంటే గనక ఇది నదీ ప్రవాహానికో లేకపోతే వాగు ప్రవాహానికో లేకపోతే మురిక్కాలవకో డ్రైన్కో వాడేసుకుంటే అయిపోతుంది. అడ్డంగా ఏమున్నా సరే అక్కడ ఎవరున్నా సరే ఉపేక్షించడానికి చేసినప్పుడే కరెక్ట్గా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు హైడ్రాకి సహకరించి మీకు తెలిసిన సమాచారాన్ని హైడ్రాకి అందిస్తే ఈ నగరం బాగుండటానికి మనం కూడా ఒక వంతు సాయం చేసిన వాళ్ళం అవుతాం. ఓకే. ఆయన చూస్తే విజయవాడలో ఫ్లడ్స్ చూస్తే చాలా బాధాకర విషయం. మొత్తం సముద్రం లాగా అయిపోయింది అదంతా, కాలనీ మొత్తం. అది అసలు ఇది యాక్చువల్లీ అంటున్నారు ఏంటంటే అసలు రెడ్ అలర్ట్ కూడా ఇవ్వకుండా గేట్స్ ఎత్తేయడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. అసలు ఎందుకు, ఎవరు ఎత్తారు, అసలు ఎందుకు ఇది జరగవచ్చు మేడం? అసలు ఏంటి దీని ఎన్నుకున్న రహస్యం ఏంటి? ఇప్పుడు మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకుంటే గత 5 సంవత్సరాల్లో బుడమేరు కాలువకి పూడికలు తీయకపోవటం, అలాగే అక్కడ హెడ్ రెగ్యులేటరీ ఉంది వెలగలేరు దగ్గర. ఆ హెడ్ రెగ్యులేటరీ దగ్గర మొత్తం 13 గేట్లు ఉన్నాయి. ఈ 13 గేట్లకి అక్కడ 24/7 ఒక 4 అధికారులు ఉండాలి. అలాగే ఇంకొంతమంది అధికారులు కింద సిబ్బంది ఉండాలి. అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈలు, ఎస్ఈలు, డిఈలు అట్లా ఉంటారు కదా. అలా కొంతమంది లష్కర్స్ అని ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే నీటి ప్రవాహ వేగాన్ని చూసి ఎప్పటికప్పుడు రికార్డు మెయింటైన్ చేయాలి. అలాగే 360 రోజులు ఎవరైనా కట్టల్ని తవ్వుతున్నారా, కట్టల్ని ధ్వంసం చేసి మట్టి పట్టుకెళ్తూ ఉంటారు, అట్లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టే విషయంలో కావచ్చు. ఇప్పుడు ఈ కట్టలకి ఎంత దూరంలో వ్యవసాయం చెయ్యాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతూ ఉంటే కనుక వాళ్ళ గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా ఒక అనుసంధానం అయ్యి చేయాల్సిన పని, అంటే కోఆర్డినేషన్తో చేసే పని ఇది. అయితే గత 5 సంవత్సరాల్లో ఆ గేట్లకి కనీసం గ్రీజు కూడా పూయలేదని తెలుస్తుంది. అసలు ఒక 3 గేట్లు అయితే పనిచేయలా,
మాన్యువల్గా దింపాల్సి వచ్చింది వాటిని. ఉమ్. ఇప్పుడు ఒకవేళ గేట్లు ఎత్తలేదు అనుకోండి, గేట్లు ఎత్తటం వల్లే జరిగింది అంటున్నారు, గేట్లు ఎత్తకుండా అలాగే ఉంచారనుకోండి, మరి అటువైపైనా మునుగుతుందిగా. ఇప్పుడు మనము ఆ వాగులోకి వచ్చే నీళ్ళనైతే మనం ఆపలేము, దోశలతో పట్టుకుని ఆపలేం కదా, వస్తాయి. ఇప్పుడు నీరు ఎప్పుడు పల్లానికే వెళ్తుంది, హైట్ మీద నుంచి పల్లానికి వస్తుంది. ఇప్పుడు మనం ఒక చోట ఒక అడ్డుకట్ట వేయగలము అని మనం నమ్ముతున్నాం, సరే వేద్దాము. వేస్తే ఆ నీళ్ళు అటు తన్నినాయి అనుకోండి వెనక్కి, అక్కడున్న ఊర్లో అయినా మునిగిపోతాయిగా. అదే ఈ కిందకి వెళ్ళే కాలువ సరిగా ఉందనుకోండి, ఈ కాలువ పక్కనే చేపల చెరువులు కట్టుకోలేదనుకోండి, ఇప్పుడు అక్కడ చేపల చెరువులు ఉన్నాయంట. మరి చేపల చెరువులు ఉన్నప్పుడు వాళ్ళు ఈ కాలువలో నుంచి నీళ్లు తీసుకుంటారు, చేపల చెరువులో ఉన్న వేస్ట్ అంతా ఈ కాలువల్లోకి వదులుతారు. దీనివల్ల ఆ చేపల చెరువుల వల్ల ఆ చుట్టుపక్కల కాలుష్యం అవుతుంది. అలాగే వాళ్ళు కొన్ని చోట్ల వాళ్ళ చెరువులకు ఇబ్బంది కాని చోట్ల చెరువుల దాకా నీళ్లు రాక గండ్లు కొట్టారని చెప్తున్నారు. చేస్తారు వ్యాపారస్తులు, ఇలాంటి వెధవ పనులు చేస్తారు. అది కూడా ఒక కారణం అని మాట్లాడుతున్నారు. ఇన్ని కారణాలు ఉండగా ఒక సీఎం పనిచేసేవాడు అయినప్పటికీ, ఒక నీటిపారుదల శాఖ మంత్రి పనిచేసిన వాడైనంత మట్టుకి ఆ శాఖలో ఉద్యోగులు సరిగా పనిచేయకపోతే, ఇప్పుడు పై వాళ్ళు ఎంత ఆదేశాలు ఇచ్చినప్పటికీ కింద వాళ్ళు పనిచేయకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు ఒక మంత్రి వచ్చి గ్రీజ్ బుయ్యాడు కదండి, గ్రీజ్ పూసేవాడే గ్రీజ్ బుయ్యాలి, చెయ్యాలి. వీడిని పర్యవేక్షించేవాడు పర్యవేక్షించాలి. నేను ఈ పని చేయించాను అని రిపోర్ట్ ఇవ్వగలగాలి. ప్రతి 3 నెలలకి రివ్యూలు జరగాలి. ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి వాళ్ళు, ఈ 3 నెలల్లో మనం ఏం చేశాము. అవేమీ జరగలేదంట గత 5 సంవత్సరాల నుంచి. వదిలేశారు, గాలికి వదిలేశారు. ఇప్పుడు వచ్చి వీళ్ళు మాట్లాడతారు, అది జరిగింది, ఇది జరిగింది, చంద్రబాబు నాయుడు ఏమి చేయలేదు, వాళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు ఏం చేయలేదు అని మాట్లాడతారు. రిటైనింగ్ వాల్ కోసమే చాలా మంది చెప్తున్నారు. ఎప్పటి నుంచో రిటైనింగ్ వాళ్ళు కట్టాలనుకున్నారు. ఏది బుడమేరుకు కూడా రిటైనింగ్ వాళ్ళు కట్టాలి అనుకున్నారు. అది జరగలేదు. ఏది ఏమైనప్పటికీ నీటిపారుదల శాఖ, వ్యవసాయము ఈ రెండు అనుసంధానమై పనిచేయాల్సిన అవసరం ఉంది. అది జరగలేదు. అసలు ప్రభుత్వమే లేదండి. అంటే గత 5 సంవత్సరాలు ప్రభుత్వమే లేదు. దాని పాపమే ఇవాళ ఇలా జరిగింది. అసలు బుడమేరు కట్టల్ని ఆక్రమించి సింగనగర్ ఆ ఏరియాల్లో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేస్తుంటే ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? పర్మిషన్ ఉండదు. ఇప్పుడు సేమ్ ఇది ఇక్కడ హైదరాబాద్ గురించి మాట్లాడుకున్నట్లే ఇప్పుడు మనం బుడమేరు వరదల గురించి మాట్లాడుకుంటున్నాం. అవును, చెరువుల దగ్గర మనం పోతున్నాం. చెరువు మన దగ్గరికి రాదు కదా, మనమే వెళ్ళాం చెరువు దగ్గరికి. దానంటే అదే ఉంది, దాని అంతటికి అదే ఉంది, దాని దగ్గరికి మనం వెళ్ళాము. ఇప్పుడు నిన్న మొన్నటి దాకా హైడ్రా గురించి ఎక్కువ తక్కువ మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు నోర్లు మూసుకుంటున్నారు. చూశారు కదా, ప్రాక్టికల్ గా చూశారు కదా. అది అందుకని ఏంటంటే విజయవాడ వరదలకి మనిషి నిర్లక్ష్యమే కారణం. ఆ బుడమేరు వాగు దాని సహజ లక్షణమే అది. అది ఉన్నట్టుండి ఆకస్మికంగా, ఇప్పుడు ఆకస్మికంగా ఏం రాదు, అర్ధరాత్రి నీళ్లు తెచ్చి ఎవరో పోయిరు. అక్కడెక్కడో కొండల్లో కురిసిన వానలన్నీ డౌన్లోకి వస్తూ ఉంటాయి. మనకు మూసీ నది ఉందండి, అనంతగిరి అడవుల్లో పుట్టింది. అనంతగిరి అడవుల్లో నుంచి ప్రవహించుకుంటూ వచ్చి ఈ మధ్యలో చాలా మందికి అవసరాలు తీరుస్తూ, మంచినీటి అవసరాలు, సాగునీటి అవసరాలు తీరుస్తూ, అది ఆ తర్వాత ఈ హైదరాబాద్ బాగా పెరిగిన తర్వాత ఈ హైదరాబాద్ మురుగుని దానిలో కలిపారు. కానీ లేకపోతే ఈ రోజుకి స్వచ్ఛమైన మంచినీళ్ళు చెరువు అది మూసీ నది. మీరు గండిపేట దగ్గర చూడండి, గండిపేట పక్క నుంచే వస్తుంది మూసీ. చూడండి నీళ్ళు ఎంత బాగుంటాయో, తెల్లగా కింద రాళ్ళు ఉంటాయి అక్కడక్కడ, ఆ రాళ్ల మీద మెరుస్తా కనిపిస్తాయి నీళ్లు. అక్కడ ఏమి పొల్యూట్ కాలేదు. సిటీలోకి వచ్చాకే పొల్యూషన్ స్టార్ట్ అయింది. మనం డ్రైనేజ్ మొత్తం అక్కడ సీవరేజ్ పైప్ లైన్లు మొత్తం దానిలోకి పెట్టేసేసాం. ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఒకప్పుడు మంచి నీళ్ళు చెరువు, కొబ్బరి నీళ్ళలా ఉండే అనేవాళ్ళు. మరి అందుకని ఏంటంటే మనకి సహజంగా ఉన్న చెరువుల్ని, ప్రకృతిని మనం కాపాడుకోవటం మనిషికి చేత కావట్లేదు. చేతగాక మనిషే చెడగొట్టుకుంటున్నాడు. అలాంటప్పుడు చూసి ప్రకృతి కూడా మన మీద కోపం చాలా కక్ష తీర్చుకుంటుంది. ప్రకృతి కక్ష ముందు మనిషి కక్ష ఎందుకు పనికిరాదు. ఇప్పుడు నిన్న చూడండి, ములుగు దగ్గర అడవిలో సుడిగాలి వచ్చింది. 50 ఎకరాల్లో 50,000 చెట్లు పడిపోయినాయి. ఈ 50,000 చెట్లు ఎప్పుడు పెరగాలి? మళ్ళీ 10 నిమిషాలు అంతా కలిపి
అది కూలగొట్టాలి, మనుషులు ఎంతమంది కావాలండే కావాలి. అది 10 ఇప్పుడు ఆ నిమిషాల్లో చెట్లు అయిపోయింది. ఎప్పుడు పెరగాలి? అందుకే మనం ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనల్ని మనం కాపాడుతుంది. రక్షిస్తాం. చిన్న జ్ఞానం లేక మీ రాజకీయ అవసరాల కోసం, మీ స్వార్థాల కోసం అక్కడ అసలు చేపల చెరువులకి పర్మిషన్ ఇవ్వకూడదు. పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చిన దాని పర్యవసానం ఇంత ఇది. జరిగింది. మొత్తం చేపల చెరువుల్లో జరిగిందని చెప్పను, అవును. ఒక్కొక్కటి యాడ్ అన్నిటికీ add పైలప్ అయిపోయినాయి సమస్యలన్నీ. ఇది సంగతి. కానీ ఇంత ఫ్లడ్స్ వచ్చినా కూడా మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు వచ్చి జనాలను పరామర్శించడం కానీ అలా చేయలేదు. దీని మీద కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు వస్తే మొత్తం క్రౌడ్ జమ అవుతుంది, మళ్ళీ అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుందని కూడా చెప్పడం జరిగింది. దీని మీద మీరు ఏమంటారమ్మా? నేను కూడా అదే అనుకుంటానండి. లేకపోతే ఆగే మనిషి కాదు పవన్ కళ్యాణ్. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాము, ఆయన రాజకీయాల్లో పదవిలో లేని రోజుల్లోనే ఆయన ఎక్కువ పనిచేశాడు. ఉద్దానం కిడ్నీ బాధితుల గురించి కావచ్చు, అమరావతి రైతుల గురించి కావచ్చు, ఎక్కడైనా సరే ఆయన పనిచేయటానికి ముందు ఉంటాడు. అసలు ఆ విషయంలో మనం శంకించడానికే వీలు లేదు. కానీ ఇప్పుడు ఏంటి అంటే అసలే అక్కడ తొక్కిసలాట ఉంటుంది. ఆ తొక్కిసలాట్లో నేను బయటకు వచ్చి నేను ఇంకాస్త సహాయ చర్యలకు అడ్డం పడిన వాడిని అవుతాను అనే ఉద్దేశంతో ఆయన వచ్చి ఉండడు తప్పితే వేరే మనం అనవసరంగా అవాకులు చవాకులు పేలటం అనవసరం. కానీ ఆయన రానందుకన్నా అనుకోనివ్వండి, నేను ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయానని అనుకోనివ్వండి, మరి ఇప్పుడు 6 కోట్ల డబ్బు ఇచ్చాడు. 6 కోట్ల డబ్బు అంటే మామూలు సహాయం కాదది. మరి మనం ఇప్పుడు అన్నిసార్లు మనం విమర్శ కోసం విమర్శకు అన్నట్లు ఉండకూడదు. అలాగే ఇప్పుడు ఎవరి తాహతును బట్టి రాజకీయ నాయకులు వాళ్ళ తాహతుకు బట్టి వాళ్ళు కూడా విరాళం ఇస్తే గనక అసలు వీళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఇప్పుడు మీకు నాకు రాని డబ్బులు రాజకీయ నాయకులకు ఎక్కడి నుంచి వచ్చినాయి? రాజకీయాల్లో ఉండబట్టే కదా. మీరు ఒక్కసారి పే బ్యాక్ టు సొసైటీ అని ఎందుకు అనుకోరు? వ్యాపారస్తులే కాదు సిఎస్ఆర్ చేయాల్సిందే, రాజకీయ నాయకులు కూడా సిఎస్ఆర్ చేయొచ్చు కదా. అట్లా చేస్తే బాగుండేది. ఇక విమర్శలు అంటారా, ఇక విమర్శించే వాళ్ళని మనం ఏమి ఆపలేము. అందుకని నేనేమి దయచేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని అనుకోకండి. అంటే మనము ప్రాక్టికల్ గా ఆలోచించాలి. మనం ప్రాక్టికల్ గా ఏది అవుతుందో అది చూడాలి. ఓకే. అండ్ చాలా మంది సెలబ్రిటీస్ కూడా అమౌంట్ డొనేట్ చేయడం జరుగుతుంది. ప్రభాస్ గారు మొదటి నుంచి అందరికంటే ప్రభాస్ ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఆయన మించి ఇంకా చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ప్రభాస్ దాకా ఎవరూ రాలా. పవన్ కళ్యాణ్ అంటే రాజకీయ నాయకుడు ప్లస్ నటుడు అనుకోండి. ఆయన పక్కన పెట్టేస్తే సినిమా యాక్టర్ల మొత్తంలో ప్రభాసే హైయెస్ట్ ఇచ్చారు ఇప్పటికి. ఒకప్పుడు కృష్ణ గారు ఇచ్చేవాళ్ళు ఇట్లా. అబ్బో కృష్ణ గారు ఆయన ఇచ్చిన తర్వాత ఎవరన్నా ఎక్కువ ఇస్తే మళ్ళీ ఇచ్చేవాడు ఆయన. ఆయన ఎప్పుడు 2 సార్లు ఇచ్చేవాడు డబ్బులు కృష్ణ గారు. అబ్బో అసలు కృష్ణ గారు మళ్ళీ ప్రభాసం చూస్తే కృష్ణ గారనే అనిపిస్తాడు. ఓకే. చూస్తే ఎమ్మెల్సీ కవిత గారి బెయిల్ మీద మీరు ఏమంటారు? అంటే నిర్దోషిగా నిరూపించుకోవడానికి బెయిల్ వచ్చిందా, లేకుంటే ఏంటి దీని వెనకాల ఏంటి రహస్యం? ఇన్ని రోజులు లేని బెయిల్ ఇప్పుడు ఈ మధ్యన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ కామ్ అయిపోయిన తర్వాత హైడ్రా స్టార్ట్ ఎంత బెయిల్ రావడం ఏంటిది? హైడ్రాకి ఆమె బెయిల్కి సంబంధం లేదండి. ముందుగా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఆవిడకి బెయిల్ రావడానికి అసలు ఆ కేసు మొత్తం లిక్కర్ పాలసీ అనబడే లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది డిజైన్ చేసిందే బీజేపీ. వాళ్ళు డిజైన్ చేసి కేజ్రీవాల్ గవర్నమెంట్ని పడగొట్టడానికి అది ఒక స్ట్రింగ్ ఆపరేషన్ లాంటిది. కాకపోతే చాలా పెద్ద స్ట్రింగ్ ఆపరేషన్. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద చేసే స్ట్రింగ్ ఆపరేషన్ లాగా కాకుండా ఇది ఒక పెద్ద స్థాయిలో జరిగిన స్ట్రింగ్ ఆపరేషన్. అది ఆ పార్టీని దెబ్బతీయటం కోసం బీజేపీ చేసిన పని. దానికోసం కవితను వాడుకున్నారు పావుగా. అయితే మరి కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలి అంటే కవితను అరెస్ట్ చేయిందే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయకూడదు కాబట్టి, అది కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు చేస్తేనే ఉపయోగం ఉంటుంది కాబట్టి కవితను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మళ్ళీ ఎలక్షన్లు అయిన వెంటనే విడుదల చేస్తే బాగోదు కాబట్టి కాస్త టైం తీసుకుని విడుదల చేశారు. అంతే. అంతకంటే ఇది కేవలం బీజేపీ పార్టీ ఆడిన నాటకం తప్పితే వేరే ఏమీ లేదు. అంటే అక్కడ స్కామ్ లేదని నేను అనట్లేదు, స్కామ్ ఉంది. ఈ చక్రం తిప్పింది ఈవిడ, మొత్తం కింగ్ పిన్ ఈవిడే, అందులో నో డౌట్. కాకపోతే ఈవిడికి తెలుసు నేను కేజ్రీవాల్ కోసమే చేస్తున్నాను, బీజేపీ నాతో కేజ్రీవాల్ కోసం చేయిస్తుంది అనే సంగతి, నేను ఒక పావుగా ఉపయోగపడుతున్నాను అని ఏమో అనుకుంది. కానీ
ఈమె మెడకే ఆ పాము వచ్చి పడుతుందని అనుకోలేదు. అనుకోలేదు. అక్కడ ఒక చిన్న మిస్ఫేర్ అయింది. అసలు కేసీఆర్కి తెలిస్తే చైన్ ఇచ్చేవాడు కదా, కేసీఆర్కి తెలుసు రెండో వాళ్ళ ఎత్తుగళ్ళు, ఆయన ఆలోచించినంతగా ఎవరు ఆలోచించరు. ఈవిడేదో పిల్లి పేరాస్కి వెళ్ళింది అన్నట్టు వెళ్ళింది, మూతికాలింది, అంతకంటే ఏమీ లేదు. బెయిల్ ఎలా వచ్చిందని అడుగుతున్నారు. బీజేపీ వాళ్ళు ఇవ్వాలనుకున్నారు, బెయిల్ వచ్చింది, అంతే. ఎలక్షన్స్ ముందు లేనిది తర్వాత అంతే. ఎలక్షన్ కోసమే ఆవిడని అరెస్ట్ చేశారు. కొన్నాళ్ళు తర్వాత రిలీజ్ అయింది ఆవిడ. కానీ ఆమె నిర్దోషిగా ఏం రిలీజ్ కాల. బెయిల్ అనేది ఒక ప్రజాస్వామిక హక్కు చట్టంలో. ఏ నిందితుడికైనా, నిందితుడైనంత మాత్రాన దోషి అనడానికి లేదు, అలానే నిర్దోషి అనడానికి లేదు. ఆమె ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి. కానీ రావడమే మళ్ళీ చెప్పడం జరిగింది, వడ్డీతో సహా ఇచ్చేస్తారు. ఎవరికి ఇస్తారు అని అంటున్నారు. ఎవరికి ఇస్తారు వడ్డీతో సహా? మీ అంచనా ప్రకారం ఎవరికి ఇస్తారంటారు? ఎవరికి ఇవ్వరు. అలా అనకపోతే, ఉండదు అని ఆ వాగాడంబరంగా మాట్లాడకపోతే బీజేపీ వీళ్ళు ఒకళ్ళే అంటారు అని. బీజేపీ ఉద్దేశం ఏంటంటే, ఒక పక్క కాంగ్రెస్ పార్టీని చంపటానికి ప్రాంతీయ పార్టీలను వాడుకుంటూనే ప్రాంతీయ పార్టీలను కూడా, ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలను చంపటం బీజేపీ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం ప్రకారమే చేశారు. మరి ఇప్పుడు చూడండి, ఎంపీ ఎలక్షన్స్లో కేసీఆర్కి ఒక్క సీటు కూడా రాలా. కేసీఆర్ సీట్లన్నీ బీజేపీకి వెళ్ళాయి. దానికి ఏం చెప్తారు మరి? ఇప్పుడు వీళ్ళకి లక్షల మెజార్టీలు వచ్చినాయి వీళ్ళకి. అవును. మరి ఈ మెజార్టీలన్నీ ఎంపీ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? బెట్స్ కొట్టింది. బీజేపీ వాళ్ళకి వేయించారు, వీళ్ళు ఓట్లు దగ్గరుండి వేయించారు. అవును. కేసీఆర్ గారు పొలిటికల్ లో సైలెంట్ అయిపోయారు. అసలు ఈ సైలెంట్ వెనకాల ఏంటిది? సునామీ ఏమైనా రాబోతుందా? సునామీ లేదు, ఏమీ లేదండి. ఆయన పాత రోజులు అయ్యాన్ని అగ్నిగుండాలు పుట్టిస్తాను, అగ్నిగుండాలు తెప్పిస్తాను, అగ్నిపర్వతాలు బద్దలవుతాయి, అవన్నీ పాత డైలాగులు. ఇప్పుడు ఆ డైలాగులకి ఏమీ పని లేదు, పసలేదు. ఆయన ఇంకేమీ చేయలేరు. అయిపోయింది, టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. ఏ రోజు అయితే మొదటి 5 ఏళ్ళు కాంగ్రెస్ని చంపడానికి ఉపయోగపడ్డారో బీజేపీకి, ఆ తర్వాత 5 ఏళ్ళు బీజేపీ వీళ్ళని చంపడానికి ప్రయత్నం చేసింది. దాదాపు ఆ పని పూర్తి చేసింది. అంతలా చూడటం తప్పితే అసలు ఇంకా ఆ పార్టీ అక్కడ టీఆర్ఎస్ రివైవ్ అయ్యేదైతే మటుకు జరగని పని. ఇక్కడ ఉండేది 2 పార్టీలు, కాంగ్రెస్ బీజేపీయే ఉంటాయి. ఇంకా ఆంధ్రాలో కూడా అంతే. వైసీపీ పార్టీ ఇక పునరుజ్జీవనం లేదు, అయిపోయింది మన ఎలక్షన్స్తోనే. ఆయన చూస్తే గనక ఇప్పుడు ఇది రుణమాఫీ అనేది తెలంగాణలో జరుగుతుందని అంటున్నారు, కొంతమంది జరుగుతలేదు అంటున్నారు. దీని మీద మీరు ఏమంటారు? అసలు అధికారంలోకి రావటం కోసం కాంగ్రెస్ పార్టీ అలవిగాని వాగ్దానాలు చేసింది. ఇప్పుడు పిండి కొద్దీ రొట్టె అంటారు. ఇప్పుడు మీ దగ్గర పిండి కిలోనే ఉంటే 2 కిలోలు రొట్టెలు చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? కిలో వరకే అవుతుంది. కిలో వరకే అవుతుంది. ఇప్పుడు మన బడ్జెట్ ప్రకారం మనం ఎంతవరకు చేయగలం, ప్రాక్టికల్ ఎంతవరకు చేయగలం అనేది ఒక అంచనా ఉండాలి మనకి. నేల విడిచి సాము చేశారు, కేసీఆరే చేశాడు అంటే, మిగులు రాష్ట్రంగా ఉన్నదాన్ని అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మార్చాడు అంటే, అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి వచ్చి అంతకంటే బాగా ఏమి ఆదాయం వచ్చేస్తుంది రాష్ట్రానికి అంటే, మన దగ్గర ఏమి అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు కదా, మంత్రదండం లేదు కదా, రాత్రికి రాత్రి ఆదాయాలు వచ్చేదానికి. మనం ఉన్నంతలో అనుత్పాదక ఖర్చుల్ని తగ్గించుకుంటూ, ఉత్పాదకత మీద పెట్టుబడులు పెంచుకుంటూ, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ ముందుకెళ్ళాలి తప్పితే మనం ఖర్చు పెట్టడానికే మనం ముందుకెళ్తున్నాం. సంక్షేమానికే ఎక్కువ పెద్దపేట వేసినట్టు చేస్తున్నాం. కానీ సంక్షేమం కూడా కావాల్సిందే, కానీ మితిమీరిన సంక్షేమం ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది ఎప్పటికైనా. ఆ సంక్షేమం కాకుండా వాగ్దానాలు చేసిన తర్వాత ఇవ్వక తప్పదు, అంతే. లేకుంటే ఇప్పుడు రుణమాఫీ అన్నారు. ఆ రుణమాఫీ పూర్తిగా జరగట్లేదు అని చెప్పి టీఆర్ఎస్ అంటుంది. టీఆర్ఎస్ దళిత బంధు పథకం తీసుకొచ్చి కదా, దళిత బంధు పథకం తీసుకొచ్చినప్పుడు అందరికీ ఇచ్చారా? అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చారా? మరి మీరు ఇవ్వలేని రెండో వాళ్ళు ఇస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు? వీళ్ళ బాధ ఏంటంటే, వీళ్ళు ఎక్కువ కబుర్లు చెప్పేసి అధికారంలోకి వచ్చేసారు. వీళ్ళు ఇన్ని మాటలు చెప్పకపోతే మేమే అధికారంలోకి వచ్చేవాళ్ళం అని ఒక అక్కసు ఉంది చూసారా? ఆ అక్కసు నైరాశ్యం వాళ్ళ చేత ఇలాంటి మాటలు మాట్లాడిస్తుంది తప్పితే వేరే. ఈ న్యూ రేషన్ కార్డ్స్ కానివ్వండి, ఇప్పుడు మనకు రైతు భరోసా కానివ్వండి, దీని మీద ఏమంటారు? న్యూ రేషన్ కార్డ్స్ న్యూ రేషన్ కార్డు గత 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వాల. 90 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో. అసలు అప్లికేషన్లు ఉన్నాయో చింపేశారో తగలబెట్టేశారో తెలియదు. ఈ 90 లక్షల అప్లికేషన్స్లో నిజమైన అర్హులు 60 లక్షలన్నా ఉంటారుగా, లేదు 50 లక్షలన్నా ఉంటారు కదా. ముందుగా ఆ 50 లక్షల మందికి కార్డులు ఇవ్వాలి. ఇచ్చి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోమని చెప్పాలి.
అసలు ఇంతవరకు ఆ ప్రోగ్రామే మొదలుగాల, రేషన్ కార్డుల ప్రోగ్రామే మొదలుగాల. అదే ఎప్పటికి చేస్తారు? వీళ్ళు అయిపోతుంది కానీ వాళ్ళకైతే దక్కుతలేదు. అందుకని ఏంటంటే ఇవి ఇలాంటి ప్రోగ్రాంలు ఏవైనా సరే చేద్దాము అనుకునే లోపు వీళ్ళకి బడ్జెట్ కన్స్ట్రైంట్స్ కొన్ని వస్తున్నాయి. అలాగే ప్రతిపక్షాల దగ్గర నుంచి సవాళ్ళు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఏ మాటకు ఆ మాట రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిని అయ్యాను అనే ఒక సంబరం కంటే కూడా 3 నాళ్ళు ముచ్చటగా వీళ్ళు 3 నెలల్లో దింపేస్తామని ఓ పక్క టీఆర్ఎస్ వాళ్ళు, ఓ పక్క బీజేపీ వాళ్ళు ప్రతి సవాళ్ళు వేస్తూ ఉంటే ఆయన పాలన మీద ఎట్లా కాన్సన్ట్రేట్ చేస్తాడు? ఎవరికైనా ఫస్ట్ వాడి స్కిన్ని వాడు కాపాడుకుంటాడు కదా. మీరు అసలు 4 రోజులు కూడా అసలు వాడు ఏం చేస్తాడో చూద్దామని ఓపిక లేదు మీ దగ్గర, అసహనం లేదు. అంత అసహనం దేనికి? అసలు రాజకీయాలంటేనే ఓర్పు, నేర్పు. ఓర్పుగా వెయిట్ చేయగలగాలి. మీ దగ్గర అసలు ఆ వెయిట్ చేసే లక్షణం లేకపోతే ఎట్లయినా పడగొట్టేస్తాం. ఎట్లా పడగొడతారండి? ప్రజాస్వామ్యయుతంగా వచ్చిన అధికారాన్ని ఎట్లా మీరు పడగొడతారు చెప్పండి? మహా అయితే ఏం చేయగలుగుతారు? మీరు ఎమ్మెల్యేలను కొంటారు. అది కరెక్టా? అది చట్టబద్ధం కరెక్టా? చట్ట ప్రకారం చేయొచ్చా? అంటే చట్ట వ్యతిరేకమైన పనులు చేసి మీరు ప్రభుత్వాన్ని కూలగొట్టి మీకు ఆ అలవాటు ఉంది కదా బీజేపీ వాళ్ళకి. ఆ అలవాటు ప్రకారం చేద్దామని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళకి సహకరిద్దామని శత్రువు మిత్రుడు అన్నట్లు వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏకమయ్యారు. ఇద్దరు కలిసి ఏం చేశారు? ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుద్దాం అనుకున్నారు. మీ ఇద్దరు కలిసి పనిచేసేవాడిని పని చేయనియొచ్చు కదా, వాడు పనికి మాలినోడు, వాడికి పని చేయటం రాదు, మా అంత కూడా చేయటం రాదు అని నిరూపించాలని వీళ్ళ ఉత్సాహం. దీని బదులు మొదటి 4 సంవత్సరాలు ప్రభుత్వానికి సహకరించారనుకోండి, కలిసికట్టుగా పనులు చేసుకున్నారనుకోండి, 5వ సంవత్సరం ఎలక్షన్ల కోసం పని చేసుకోవచ్చుగా. ఒకప్పుడు ఇలాగే ఉండేది, ఎలక్షన్ ఇయర్లోనే కొట్టుకుని చచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఎలక్షన్ అయిన తెల్లారి నుంచే కొట్టుకుంటూ మొదలెట్టారు. దీనివల్ల నష్టపోయేది ప్రజలు. మీరు లాభపడవచ్చు కానీ నష్టపోయేది ప్రజలు. ప్రజలకి పరిపాలన అందనివ్వండి, అదే నేను కోరుకునేది. బిగ్ బాస్ చూస్తున్నారా మేడం? నేను చూడనండి. చూడరా? ఓకే. బిగ్ బాస్ మేడం మీ అభిప్రాయం ఏంటి? బిగ్ బాస్ 8 ఇప్పుడు స్టార్ట్ అయ్యి 4-5 days అవుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏముంటుంది? నేను మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే వచ్చానండి. ఓకే. అసలు బిగ్ బాసే కాదు, ఓకే, రియాలిటీ షోస్ అన్నిటి మీద బ్యాన్ పెట్టాలనేది నా ఉద్దేశం. ఓకే. అన్నిటిని మించి బిగ్ బాస్. ఓకే. ఎందుకమ్మా? ఒక 70 రోజులు, 80 రోజులు, 90 రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా, బయట వార్తలతో సంబంధం లేకుండా, వ్యక్తులతో సంబంధం లేకుండా అలా వాళ్ళకై వాళ్ళు సెల్ఫ్ ప్రిజనర్స్గా మారటం అనేది నాకు ఎందుకో కొంచెం అమానుషం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ మీదే ఉంది నాకు ఈ కోపం. వెళ్ళే వాళ్ళు తెలిసే వెళ్తున్నారుగా, వాళ్ళ మీద నాకు అని కాదు. అసలు ఈ ప్రోగ్రామ్ డిజైనింగే రాంగ్ అని నా ఉద్దేశం. ఇది కరెక్ట్ కాదు. మనిషి యొక్క భావోద్వేగాలు, మనిషి సంఘజీవి, మనిషి ఎప్పుడూ కూడా సోషల్ యానిమల్ అంటారు. ఈ సోషల్ యానిమల్ బయట ప్రపంచంలో ఎంత ఎక్స్పోజ్ అయితే, ఎంత బయట ప్రపంచంతో ఉంటే అంత నేర్చుకుంటాడు, కష్టపెడతాడు, పరీక్షల్లో పాస్ అవుతాడు, డిమ్కీలు కొడతాడు, ఏం చేసైనా సరే ఒక రోజుకి నేర్చుకుంటాడు. విజయం సాధిస్తాడా, అపజయాన్ని పొందుతాడా, అది వేరే విషయం. అయితే అలాంటి మనుషులను తీసుకొని వెళ్ళి మీరు అక్కడ ఒక 90 రోజుల పాటు బంధించి వాళ్ళతో ఆటలాడించి, పాటలు పాడించి, వాళ్ళకి ఇచ్చే వికృతమైన టాస్కులు ఇచ్చి, మొత్తం మీరు ఇచ్చేదేగా స్క్రిప్ట్. అసలు ఈ నిర్వాహకుల బ్రెయిన్ ఎంత దరిద్రంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. స్క్రిప్ట్ ఆడదే కదా, వీళ్ళు ఇష్టమైంది ఏం కాదు కదా. సరే వీళ్ళు చెప్పమంటారు, నీ పాస్ట్ చెప్పు, నీ ప్రజెంట్ చెప్పు, నీ ఫ్యూచర్ చెప్పు అని అడుగుతారు, కానీ డిజైనింగ్ వాళ్ళదేగా. అలాగే టాస్కులన్నీ కూడా వాళ్ళు ఇచ్చేయే కదా. ఆ టాస్కులు ఎట్లా ఉంటున్నాయి, ప్రమాదాలు కూడా జరుగుతాయి, ఎంత దరిద్రంగా ఉంటున్నాయి. పైగా బాంబేలో జరిగిన బిగ్ బాస్ ఎంత అశ్లీలంగా అయ్యింది చివరికి. మొత్తం వాళ్ళు వైఫ్ హస్బెండ్ వచ్చి అక్కడ, అంటే సహజీవనం చేసేవాళ్ళు వచ్చి వాళ్ళు మొత్తం వాళ్ళ బెడ్రూమ్ సీన్స్ అన్నీ అక్కడ చేస్తే వాటన్నిటిని చిత్రీకరించి, అంటే చిత్రీకరిస్తారని వాళ్ళకు కూడా తెలుసు, కానీ చిత్రీకరించిన ఫుటేజ్ ఎవరి దగ్గర ఉండాలి? బిగ్ బాస్ దగ్గర ఉండాలి. అది రిలీజ్ చేశారు. ఎందుకు రిలీజ్ చేశారు? టీఆర్పీ కోసం. టీఆర్పీ పడిపోయిందన్న ఉద్దేశంతో అది రిలీజ్ చేశారు. అంటే బిగ్ బాస్ జనాలు తిరస్కరిస్తున్నారు అని అర్థం, బలవంతంగా మనం వేసి రుద్దుతున్నాము అని అర్థం. దీన్ని బట్టి ప్రజలు చూస్తేనే కదా మేము వేస్తున్నాము అంటే, ప్రజలు చూడడానికి మీరు ఎంత సంస్కారహీనంగా చేస్తున్నారనేది కదా పాయింట్ ఇక్కడ. అందుకని చెప్పి నేను బిగ్ బాస్ నేను
అలాగే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కనీసంలో 3-4 చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు బయటకు వచ్చిన తర్వాత. అసలు ఇలాంటి యాంటీ సోషల్ పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళే అక్కడికి వెళ్తారా, అక్కడికి వెళ్ళిన తర్వాత యాంటీ సోషల్ పర్సనాలిటీగా తయారవుతారా అనేది కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే నేను బిగ్ బాస్ని నేను అసలు ఏమాత్రం సమర్థించను. అది పైగా సమాజానికి ఉపయోగపడే ప్రోగ్రాం కూడా కాదు. అలాగే దాని నుంచి నేర్చుకునేది ఏమీ లేదు. ఒక గాసిప్ వినటం, వాళ్ళు ఆ పైగా వాళ్ళు వేసుకుంటున్న బట్టలు అవన్నీ వాళ్ళ ఇష్టమే కదా, అక్కడ వాళ్ళ ఇష్టమే కదా. వాళ్ళు నుంచోవాలన్నా, కూర్చోవాలన్నా, పడుకోవాలన్నా, ఏమి చెయ్యాలి అన్న, తినాలన్నా, ఏమన్నా. పైగా ఆ రోజు మొదటి రోజు వాళ్ళందరి హావభావాలు చూస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు బిగ్ బాస్కి ప్రపోజ్ చేయటం, నాగార్జునకి ఆ బెజవాడ బేబక్క అనే ఆవిడ అసలు ఆవిడ ప్రపోజ్ చేసిన విధానం కావచ్చు, ఆవిడ పాడిన పాట కావచ్చు, సాక్షాత్తు ఇంత దరిద్రాన్ని చూసే నాగార్జునకే దరిద్రంగా అనిపించింది. అది ఇంక నోర్మి ఇవ్వమ్మా అని చెప్పి నేను చదివాను. అందుకని అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ బిగ్ బాస్ని అసలు పైగా దానిని అదొక బ్రోతల్ హౌస్ అనే ఫీలింగ్ నాకు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.